చేసేటప్పుడు మాత్రం అంతా కూడబలుక్కున్నారు. తీరా న్యాయం చేయాల్సి వచ్చేసరికి మాత్రం ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడుకుంటున్నారు. అప్పుడు కలిసి కర్కశంగా ఏపీని విభజించిన నాయకులంతా ఇప్పుడు మాత్రం ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా కోసం విడివిడిగా పోరాడుతున్నాడు? నాడు గొంతెత్తని పార్టీలన్నీ నేడు ఎందుకు ఇలా గర్జిస్తున్నాయి? 2.5 ఏళ్ల కిందట ఏపీ విభజనలో అన్ని పార్టీలు తిలాపాపం తలాపిడికుడు పంచుకున్నాయి. విభజనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి దానికి మద్దతిచ్చిన బీజేపీ, రాజ్యసభలో రంకెలేసిన ఓకే చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు మాత్రం అదే ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం కలిసి రావడం లేదు. నాడు గొంతు కోసినప్పుడు మాత్రం తలా ఓ చెయ్యి వేశారు. కుత్తుగా తెగే వరకు కోసి చేతులు కడుక్కున్నారు. కానీ ఇప్పుడు మోయలేనంత ఆర్థిక భారాలతో సతమతమవుతున్న అదే రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మాత్రం ఎవరికి వాళ్లు విడివిడిగా పోరాడుతున్నారు. 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశపెట్టిన నాటికి విభజనపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఆ రోజు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిల్లు నెగ్గింది. సాక్షాత్తు ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటు సభలోని అత్యంత అప్రజాస్వామికంగా నిరంకుశంగా తలుపులు మూసేసి మీడియాకు లైవ్లు కట్ చేసి అసలు ఏం జరుగుతోందో తెలియనివ్వకుండా అత్యంత క్రూరంగా బిల్లును ఆమోదించారు. నిజానికి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత దారుణంగా ఒక బిల్ పాస్ చేసిన ఘటన మరొకటి లేదు. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion and agreement. In the last few years, కేవలం మూజువాణి ఓటుతో లోక్సభలో బిల్లు నెగ్గేలా చేసుకున్న కేంద్ర కాంగ్రెస్ అక్కడి నుంచి పావులు కదపటం మొదలుపెట్టింది. ఎలాగైనా బిల్లును నెగ్గించుకోవడానికి కొత్త కుట్రలు పన్నింది. లోక్సభలో దండోపాయాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం మాయోపాయానికి పదును పెట్టింది. పెద్దల సభలో బిల్లును అడ్డుకునే బీజేపీ నేతలకు ముందు రోజే విందులిచ్చి మరీ దారికి తెచ్చుకుంది. విందులో బీజేపీ నేతలు పెట్టిన కండిషన్స్ అన్నింటికీ అడ్డంగా తలూపి మరీ మాట తీసుకుంది. ఇక ఈ తెర వెనుక బాగోతాన్ని మించేలా నిండు సభలో కొత్త గందరగోళము సృష్టించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి 5 ఏళ్లు హోదాని ప్రకటిస్తే కాదు 10 ఏళ్లు ఇవ్వాల్సిందే అని కమలనాథులు గగ్గోలు పెట్టారు. ఫర్ పర్పసెస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ ఈ హైడ్రామాకు మిగిలిన పార్టీలు కూడా అదే రేంజ్ లో మద్దతు పలికాయి. కామ్రేడ్లు తప్ప అన్ని పార్టీల నేతలు ఓటింగ్ సమయంలో సభలోనే ఉన్నారు. అసలు రాష్ట్ర విభజన లాంటి అత్యంత క్లిష్టమైన విషయాన్ని చాలా సింపుల్ గా ఒక్క రోజులోనే తేల్చి పారేశారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినా విభజన మీద రవ్వంత చర్చ కూడా జరగలేదు. ఆ రోజు గందరగోళమంతా ప్రత్యేక హోదా మీదే జరిగింది. మొత్తానికి చివరి వరకు వాదులాడుకొని చీకటి పడిందని, ఆకలేస్తోందని మూజువాణి ఓటుతో రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గించుకున్నారు. నిజానికి ఆ రోజు రాజ్యసభలో బిల్లు నెగ్గడానికి అన్ని పార్టీలు సహకరించాయి. అన్ని పార్టీలు విభజన విషయంలో నాటి కాంగ్రెస్ తో గొంతు కలిపాయి. కానీ ఇప్పుడు మాత్రం అదే ఏపీకి న్యాయం చేయడానికి వచ్చేసరికి మాత్రం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి డ్రామా వాళ్ళు ఆడుకుంటున్నారు. అప్పుడు అన్ని పార్టీలు కలిసి గొంతు కోసినప్పుడు ఇప్పుడు మాత్రం హోదా గురించి అడగడానికి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాడుతున్నారు. ఇప్పుడు కూడా అంతా కలిసి ఏపీకి న్యాయం చేయడానికి ముందుకు రావాలి. కానీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నాడు హోదా ఇవ్వగలిగి ఉన్నా ఇవ్వలేని పార్టీ ఇప్పుడు హోదా కోసం పోరాడుతోంది. నాడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు హోదా అని చెప్పిన పార్టీ ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుతోంది. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయ్యారు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. అప్పుడు అంతా కలిసే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు కలవటం లేదు? అదేం విచిత్రమో తెలియదు. కానీ అందరూ ఒకే అంశం గురించి పోరాడుతున్నామని చెబుతున్నారు. కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఒక ప్రత్యేక హోదా అనేటువంటి దీంతో కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ ప్రజల్ని రాజకీయ క్రీడలతో ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు కుదుటపడి వాళ్ళ యొక్క కష్టాలు అవసరాలు చూసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇవాళ నిన్నటి వరకు ఒక ధోరణి,
తర్వాత పార్లమెంటులో ప్రైవేటు బిల్లు అనేటువంటిది ఒక ప్రహసనం మన అందరికీ కూడా తెలుసు. దానివల్ల ఒరిగేది లేదు, జరిగేది లేదని తెలుసు. అది మళ్ళీ ఒక రాజకీయ క్రీడగా మళ్ళీ మొదలైంది. ఈ రాజకీయ క్రీడ రాజుకొని ఇందులో లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని ఎవరు ఎక్కువ ఎంతకు మనం క్లెయిమ్ చేసుకోగలిగితే మనదంత రాజకీయ చతురత అనేటువంటి ప్రాతిపదికగా అక్కడ ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వికృత క్రీడలు ఆడుతున్నటువంటి పరిస్థితి తప్ప వాస్తవానికి ఏంటంటే అక్కడ ప్రజల మీద కన్సర్న్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. ఆఖరికి కేంద్రం కూడా వ్యూహాత్మకంగా తప్పించుకుంటోంది తప్ప ఏపీకి హోదా కట్టబెట్టేందుకు రవ్వంత సానుకూలత కూడా చూపించడం లేదు. నిజానికి కేంద్రం చెబుతున్నట్లు 14వ ఆర్థిక సంఘం అంగీకరించకపోయినా, రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఏపీ మీద చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లునైనా నెగ్గించేది. నాడు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పెట్టిన బిల్లును ఒక్కరోజులో గందరగోళం మధ్య నెగ్గించిన పార్టీలు ఇప్పుడు మాత్రం 2.5 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నానుస్తూనే వచ్చాయి. ఇన్ని రోజులైనా సభలో పెట్టిన ప్రైవేటు బిల్లును మాత్రం వ్యూహాత్మకంగా తప్పించుకుంటూ వస్తున్నారు. అన్ని పార్టీలు అనుకూలమే అయినా బిల్లు మాత్రం నెగ్గడం లేదు. నాడు కలిసికట్టుగా ఏపీ గొంతు కోసిన పార్టీలన్నీ ఇప్పుడు కలిసికట్టుగా పోరాడితే అదే ఏపీకి న్యాయం చేసిన వాళ్ళవుతారు. కానీ ఈ ఒక్క అంశంలో మాత్రం పార్టీలు కలిసి రావడం లేదు. నాడు గొంతు కోసిన నేతలే ఇప్పుడు గర్జిస్తుంటే ప్రజలు నాడు ఏపీ గొంతు కోసిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు ఇలా హోదా కోసం గర్జిస్తుంటే అధికార టీడీపీ మాత్రం ఏం చేయడం లేదా? ఏపీకి ప్రత్యేక హోదా రావడం టీడీపీ ఇష్టం లేదా, లేక సాధించే క్రమంలో చిత్తశుద్ధి లేదా? ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం ఎంత? టీడీపీ చేస్తున్న పోరాటంలో పస ఎంత? రాష్ట్ర విభజన ఎవరి రాజకీయ నిర్ణయమైనా, ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిగినా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మాత్రం దాని పర్యవసానాలు అనుభవిస్తున్నారు. రాజధాని కూడా లేకుండా, ఆదాయమిచ్చే పరిశ్రమలు కూడా రాకుండా, కనీసం తగినంత కేంద్ర సాయం కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ నానా అవస్థలు పడుతోంది. ఏపీని సాధ్యమైనంతగా నిలబెట్టేందుకు టీడీపీ సర్కార్ కూడా ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. టీడీపీకి ఇది రాజకీయంగా కూడా బాగా కలిసొచ్చే అంశమే. హోదా విషయంలో టీడీపీ ఏమీ చెయ్యటం లేదని, టీడీపీ చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్న విమర్శలు మాత్రం పొరపాటే. హోదా విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వైసీపీలు నెప మొత్తాన్ని టీడీపీ మీదకు నెట్టేయటం సరికాదు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. సభలో టీడీపీ ఎంపీలు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. సభ బయట కూడా ఆందోళనలు చేస్తున్నారు. హోదా విషయంలో మొదటి నుంచి టీడీపీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. కేంద్రంతో ఒప్పించి సాధించుకునే ధోరణిలోనే అడుగులు వేస్తూ వచ్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా టీడీపీ తొలినాటి నుంచి కాస్తంత సౌమ్యంగా వ్యవహరించిన శుక్రవారం నాడు అరుణ్ జైట్లీ ప్రకటన విన్న తరువాత మాత్రం తన వైఖరిని మార్చుకుంది. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కేంద్రం మీద ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రికి గాని కేంద్రానికి గాని రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతున్నాం. చేయన తప్పుకు ప్రజలెందుకు పనిష్మెంట్ అనుభవించాలని అడుగుతున్నాం. ప్రజలు కోరుకోలేదు. దేశంలో ఇలాంటి విభజన ఎప్పుడూ జరగలేదు. ఇంత మునుపు జరిగిన విభజనలన్నీ ఆ రాష్ట్రంలో ఉండే ఒక భాగం మేము విడిపోతామని వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు జరిగింది రాజధాని ఉండే ప్రాంతం మేము విడిపోతామంటే విభజన జరిగింది. రాజధానికి అవతలుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము విభజన వద్దంటే మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఆ రోజు విభజన జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకో. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడే కాదు, గత వారం కాంగ్రెస్ నేత కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగ్ సమయంలో కూడా తమ పార్టీ నేతలకు విప్ జారీ చేసింది టీడీపీ. ఇప్పుడు కూడా సాధ్యమైనంతగా సానుకూల ధోరణిలోని కేంద్రం నుంచి హోదా హామీతో పాటు రాష్ట్రానికి కావలసిన ఆర్థిక సాయం కూడా పొందాలని చూస్తోంది. ఇప్పుడు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా ముందుకెళ్లాలని వ్యూహరచన చేస్తోంది. ప్రభుత్వంలో భాగంగా ఉండి పార్లమెంటు ముందు ఆందోళనలు చేయడం కన్నా ప్రధానిపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిందిగా పార్టీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. We are not going to compromise. We will keep fighting. ప్రత్యేక హోదా రావాలి, అన్ని ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి, కాంపెన్సేషన్ కరెక్ట్గా రావాలి, టయానికి రావాలి, మన ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ వెనకపడిపోకూడదు.
ఇవన్నిట్లో వాళ్ళు అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేస్తే మంచిది, దానికి అది చేస్తారని కూడా మాకు నమ్మకం. పని ఎలా చేసామన్నది ముఖ్యం. రోడ్డు మీద పడి అరిశారో లేకపోతే లోపల కూర్చొని సున్నితంగా చెప్పారా, ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ తీసుకుని ఆయన కన్విన్స్ చేసి చెప్పారా అన్నది కాదు ముఖ్యం. పని జరగడం ముఖ్యం. ఆ పని జరగడం కోసం ఒక విధానంలో మేము వెళ్తున్నాం. స్కీమ్ ప్రకారం ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా నేను చాలాసేపు డిస్కస్ చేసి ఒక నిర్ణయం ప్రకారం వెళ్తున్నాం. ఈ నిర్ణయంలో ఈ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది ఆయన చెప్తారు. ఆయనతో కూర్చొని డిసైడ్ చేస్తాం. దాదాపు అన్ని రకాలుగా ప్రత్యేక హోదా కోసం టీడీపీ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఈ విషయంలో టీడీపీకి ఉండే సమస్యలు టీడీపీకి ఉన్నాయి. వాటిని అధిగమించేలా ఇప్పుడు అడుగులేస్తోంది. నిజానికి కేంద్రాన్ని నిలదీయడానికి కేంద్ర కూటమి నుంచి బయటకు రావటం టీడీపీకి 2 నిమిషాల పని. కానీ ఆపై కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు అందే సాయం కూడా అందకపోతే అన్న ఆలోచనతోనే ఆగిపోతోంది. ఇప్పటికే కేబినెట్ నుంచి బయటకు రావడానికి టీడీపీ ఎంపీలు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిన సానుకూల ధోరణిలోనే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం టీడీపీ చిత్తశుద్ధిని కాంగ్రెస్, వైసీపీలు శంకించాల్సిన అవసరమే లేదు. తప్పనిసరిగా అన్ని రకాల కూడా ఏ రకమైనటువంటి అవకాశం ఉంటే ఆ రకాన్ని మనం చెప్పినట్టు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం. కేంద్రంలోనే ఉంటాం. సైజుతో నుండి అన్ని కూడా సాధిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఇక్కడ మా ఇగో ఇంకొకళ్ళు ఇగో కాదు. ఇక్కడ రాష్ట్రం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అనేది మా పార్టీ సిద్ధాంతం, మా సిద్ధాంతం. అసలు ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ఈ రోజు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ రోజు విభజనకు ముందే ప్రత్యేక హోదా కార్యాచరణ పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆనాడు నిష్కర్షగా ఏపీకి అన్యాయం చేశారు. కనీసం కేంద్రాన్ని నోరెత్తి కూడా అడగలేదు. కనీసం హోదా హామీ ఇచ్చిన తర్వాత ఎన్నికల వరకు 3 నెలల కాలం ఉన్నా సరే కేంద్రాన్ని ప్రశ్నించలేదు. విభజన సమయంలో ఏ ఒక్కరూ కూడా హోదా గురించి అడగలేదు. అప్పుడు వాళ్ళంతా ఎందుకు అడగలేదో ఇప్పుడు చెప్పగలరా? ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో విభజన చేసి ఏపీ ప్రత్యేక హోదా హామీని మాత్రం గాలి కొదిలేశారు. నిజంగా ఏపీ కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం మీద ఇంత ప్రేమే ఉంటే ఆ రోజే అడ్డుకోవచ్చు కదా. ఒక్క కాంగ్రెస్ నేతలే కాదు, అన్ని పార్టీల నేతలు ఆ రోజే హోదా గురించి గట్టిగా ప్రయత్నించి ఉండవచ్చు కదా. ఆ రోజు ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కార్యాచరణ గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే విభజన ప్రక్రియ పూర్తి చేయాలని కండిషన్లు పెట్టలేదు. కానీ అప్పుడు మాత్రం అన్ని పార్టీలు ఎవరికి వారు ఈ అంశంపై వ్యూహాత్మక మౌనం వహించాయి తప్ప ఏ ఒక్కరూ దాని గురించి కేంద్రం మీద ఒత్తిడి చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈ అంశాన్ని తమ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. సాక్షాత్తు నేటి ప్రధాని మోడీ కూడా ఆనాడు తిరుపతి సభలో ఏపీకి న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఆపై తీరిగ్గా మరిచిపోయారు. ఆనాడు సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేసినట్లేనని కాంగ్రెస్ నేతలు ఎగిరి మరీ తొడలుగొట్టారు. ఇక కమలనాథులు కూడా మరో 4 ఆకులు ఎక్కువే చదివి వచ్చేది తామే, హోదా ఇచ్చేది తామే అని జబ్బలు చరుచుకున్నారు. అప్పుడు ఎన్నికల వేళ కాబట్టి ఎవరికి వాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు అధికారాలు తారుమారైనా కూడా యథాలాపంగా ఇదే అంశాన్ని మళ్లీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో ఓ కేంద్ర మంత్రి అన్న మాట వింటుంటే విభజన ఎంత క్రూరంగా జరిగిందో అర్థమవుతుంది. ఏపీ రాష్ట్ర విభజన అంశాన్ని ఆనాడు కేసీఆర్ కి అప్పగించినా ఇంతకన్నా బాగానే ఏ వివాదాలు లేకుండా విభజన ప్రక్రియ పూర్తి చేసి ఉండేవారని సదరు కేంద్ర మంత్రి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన అన్న మాటల్లో చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే ఆనాడు విభజన వేళ అందరూ ఏపీకి కూడబలుకొని మరీ అన్యాయం చేశారు. ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అది కూడా సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా వాస్తవాల్ని పక్కన పెట్టి మరీ ప్రయత్నాలు, పోరాటాలు చేసేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోదా ఇవ్వనందుకు, కేంద్రాన్ని గట్టిగా అడిగి సాధించనందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగి పారేయగల అవకాశం ప్రతిపక్షాలకు ఉంది. అంతేకాదు, ఏపీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇలా వెనకడుగు వేసిందన్న భావనలు వినిపించినప్పుడు ప్రతిపక్షాలు పార్టీల్ని కడిగి పారేయొచ్చు. కానీ ఏ ప్రతిపక్ష నేత కూడా ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీయలేదు. రాజకీయంగా ఈ అంశం మీద ఇలాంటి సమయంలో ప్రభుత్వం మీద సూటిగా విమర్శనాస్త్రాలు సంధించవచ్చు. అంతేకాదు, ఇలా అధికార టీడీపీ మీద పోరాడి బలపడేందుకు ఇది చక్కని అవకాశం కూడా. కానీ ఒక పార్టీ ప్రతిపక్ష నేత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేసి వదిలేశారు.
ఇక కాంగ్రెస్ కూడా అదే బాటలో అడుగులేసి విషయాన్ని గాలికొదిలేసింది. ఇలా ఎవరికి వారు ఏపీ ప్రత్యేక హోదా విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. హోదా విషయంలో ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడుతున్నారు. అరిస్తే ఆందోళన చేస్తే హోదా వచ్చేస్తుందా? అసలు ఏం చేయాలి? సభలో అరుపు, సభ బయట ఆందోళనలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? ఒక రాష్ట్రాన్ని ఒడుపుగా విభజించిన రాజకీయాలు మర్చిపోయి ఇప్పుడు హోదా కోసం ఎందుకింత రాద్ధాంత బాటలో అడుగులేస్తున్నారు? లౌక్యంతో సాధించుకోవాల్సిన దాని గురించి ఎందుకు ఇంతలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు? అసలు హోదా కోసం చెయ్యాల్సిందేంటి, కానీ మన నేతలంతా చేస్తోందేంటి? Now, under Article 280, a constitutional commission called the Finance Commission is created. It reviews the situation every 5 years. And after every 5 years, it decides how the center is going to help the states. It lays down the formula. And if I give a particular assistance to a state X, I give it to state Y. But the Finance Commission is equally concerned about the health of some of the states. ఏపీకి ప్రత్యేక హోదా దక్కించేందుకు ఇప్పుడు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. హోదా మీద నిన్నమొన్నటిదాకా నాంచుడు బేరం ఆడిన బీజేపీ మాత్రం ఇప్పుడు హోదా లేదని, హోదా రాదని తేల్చేసింది. సరే, 14వ ఆర్థిక సంఘం చెప్పిందని హోదా ఇవ్వడానికి బీజేపీ నాలుక మడతేసి ఉండొచ్చు. కానీ ప్రైవేటు బిల్లునైనా నెగ్గించి ఉంటే హోదా దక్కేది కదా. గతంలో కూడా 14 ప్రైవేటు బిల్లులు చట్టాలుగా మారిన సంగతి కమలనాథులు మర్చిపోయారా? అయినా సరే బిల్లును కూడా వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. ఇలాంటి సమయంలో సభలో అరుపులు, గందరగోళం సృష్టించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు హోదా సాధించే మార్గం ఒకటే, అదే అఖిలపక్షం. హోదా కోసం ఇప్పుడు జరగాల్సిన కీలకమైన అంశం అఖిలపక్షమే. ఇప్పుడు అన్ని పార్టీలు అఖిలపక్షాన్ని కూర్చోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు చొరవ చూపాలి. కేంద్రాన్ని కూడా కూర్చోబెట్టడం ద్వారా ఏపీకి హోదా దక్కేలా చేయాలి. విభజనతో అన్యాయమైపోయిన రాష్ట్రం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలి. ఈ విషయంలో ఇప్పుడు అంతలా రాద్ధాంతం చేస్తున్న పార్టీలన్నీ అప్పుడు అఖిలపక్షంలో సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు విభజన విషయంలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం పెట్టి హోదా గురించి ఒక నిర్ణయానికి రావాలి. ఏపీకి హోదా ఇవ్వాలన్న తమ గళాన్ని ఆ సమావేశంలో గట్టిగా వినిపించాలి. ఇప్పుడు జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. అన్ని పార్టీలతోనూ మాట్లాడుతోంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా విషయాన్ని మాత్రం ఎందుకు వదిలేసింది? ఎందుకు పక్కన పెట్టేస్తోంది? చివరికి తెలంగాణ వాదులు కూడా ఏపీకి అన్యాయం జరిగిందంటున్నారు. తెలంగాణ నాయకుల్లో కూడా ఏపీ మీద ఒకంత సానుభూతి ఉంది. కానీ అందులో లేసు మాత్రం కూడా కేంద్రానికి లేదు. హోదాపై కేంద్రాన్ని ఒప్పించాలంటే అఖిలపక్షం ఒక్కటే మార్గం. ఈ బిల్లు నిజానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలంటే బిల్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అల్లరి చేయడం తప్పితే సభని బాగా నడిపించడానికి ఎలా, రాష్ట్ర ప్రయోజనానికి ఏం చేయాలి, ఎందుకంటే చేసిందంతా వాళ్లే నాశనం చేశారు. ప్రత్యామ్నాయం నేను అంటలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఒక ఇండిపెండెంట్ సబ్జెక్టు. అవి కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మనం సాధించినవి కూడా ఉన్నాయి. ఏది అంటే డ్యూ క్రెడిట్ మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్కి చాలా చేసింది, కానీ చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో నేను ఈరోజు రాజ్యసభలో చెప్పింది కూడా, వాళ్ళు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావని అప్పటికి కూడా గవర్నమెంట్లో ఉన్నావు పైన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున గవర్నమెంట్లో ఉన్నామని చెప్పి మనం చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదు. కాబట్టి ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి అంబేద్కర్ గారి 125th యానివర్సరీ డిస్కషన్స్లో కూడా కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి అని అంటే ఏమిటి అనే దాని మీద నేను చాలా ఎలాంగేటెడ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి విజిట్ చేయండి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి హోదా దక్కించుకునేలా సూర్యోద్భవ ధోరణిలో అడుగేయాల్సిన సమయంలో అంతా కలిసి డ్రామాలాడుతున్నారు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని కార్యాచరణ మొదలు పెట్టకపోతే ఏపీ మరింత అన్యాయం అయిపోతుంది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ తలుచుకుంటే ఈ సమస్యకు సమష్టి పరిష్కారం చూపించవచ్చు. అవసరమైతే మిగిలిన పార్టీలను కూడా పిలిచి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించవచ్చు. ఇందుకు కేంద్రంతో పాటు అన్ని పార్టీలు చొరవ చూపాలి. ఇందుకు కాంగ్రెస్ కూడా కలిసి రావాలి.
ఆనాడు విభజన వేళ కాంగ్రెస్ బీజేపీలు కూడబలుక్కొని ఏపీని ముక్కలు చేశాయి. అలాంటిది మరిప్పుడు ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం ఎందుకు కలవలేకపోతున్నాయి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడక, లేక ఇవ్వడం ఇష్టం లేక? అప్పుడు ఉభయ సభల్లోనూ ఒకే మాట మీద నిలబడి బిల్లును ముందుకు నడిపించిన పార్టీలు ఇప్పుడెందుకు దూరం దూరం జరుగుతున్నాయి? ఇప్పుడెందుకు కొత్త తేడాలు వచ్చాయి? నాడు ప్రధాని కూడా ఇస్తామన్నారు. బీజేపీ కూడా 10 ఏళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఇప్పుడు సభలో హోదా కోసం మాట్లాడుతున్న నాయకులంతా ఆనాడు కూడా సభలోనే ఉన్నారు. పార్టీలు అధికారాలు తారుమారై ఉండవచ్చు, కానీ నాడు విభజనలో కీలక భూమిక పోషించిన నేతలంతా ఇప్పుడు సభలోనే ఉన్నారు. అప్పుడు వాళ్ల సమక్షంలో ఏపీ విభజన జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ల సమక్షంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా చర్చ జరిగి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం పార్టీలన్నీ కలవలేకపోతున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.